రాజకీయ పార్టీల మధ్య అధికార విపక్ష పార్టీల మధ్య సవాళ్లు విమర్శలు కామన్. ఒక్కోసారి తేల్చుకుందాం రా అని ఛాలెంజ్ చేసుకుంటారు. ఇందుకు వేదికలు నిర్ధారిస్తారు. ఆ వేదికలు ఏంటనేది నేతల ఇష్టం. తాజాగా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతల మధ్య చర్చలపై సవాళ్లు నడుస్తున్నాయి. సీఎం రేవంత్ సవాల్కు సై అంటూ చర్చకు సిద్ధమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇందుకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ను ఎంచుకున్నారు. పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి హైదరాబాద్ ప్రెస్ క్లబ్కు వచ్చిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి కోసం ప్రత్యేకంగా కుర్చీ వేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా తాజాగా ఈ ఎపిసోడ్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే దుమారో రేపుతున్నాయి. తనను చర్చలకు క్లబ్బులు పబ్బులకు పిలవద్దని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్. ఎక్కడికైనా వస్తా, ఎక్కడికైనా రామాడు, ఎక్కడికొద్దు స్వామి, మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు. మా వాళ్ళు ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ వేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి చంద్రశేఖరరావు గారు, మాకు అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే. కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా. నాకేం బేసిజాలు లేవు. క్లబ్బులు పబ్బులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది, మేము వాటికి దూరం మొదటి నుంచి. నాకేం బేసిజాలు లేవు. క్లబ్బులు పబ్బులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది, మేము వాటికి దూరం మొదటి నుంచి. సీఎం చేసిన కామెంట్సే పాత్రికేయ లోకాన్ని విస్మయపరిచింది. కేటీఆర్ వెళ్ళింది ప్రెస్ క్లబ్కు. అది పాత్రికేయుల ఆధ్వర్యంలో నడిచే ఒక వేదిక. ఎన్నో చారిత్రక ఘటనలకు కేంద్రం, మరెన్నో చారిత్రక చర్చలకు నిలయంగా ఉంది. ఇతర క్లబ్బులకు ప్రెస్ క్లబ్కు ఎంతో తేడా ఉంది. ఆ విషయం తెలిసి కూడా ప్రెస్ క్లబ్ను చిన్నబుచ్చేలా పాత్రికేయులు నొచ్చుకునేలా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు అనే ప్రశ్నలు ప్రస్తుతం చర్చల్లో ఉన్నాయి. ఇతర క్లబ్బులతో ముడిపెట్టి ప్రెస్ క్లబ్పై విమర్శలు చేయడాన్ని తప్పుపడుతున్నారు మీడియా ప్రతినిధులు. రైట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీకాంత్, రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. అదిగాక మీడియా వాళ్ళు ఏం చేశారు, మీడియా ప్రెస్ క్లబ్ని ఎందుకు ఆ విధంగా చిన్నబుచ్చుకునేలా మాట్లాడారు అనేటువంటి రకరకాల కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? అఫ్కోర్స్ మీడియా అంటేనే భారత రాజ్యాంగం ప్రకారం 4th పిల్లర్. సో అట్లాంటి 4th పిల్లర్కు ఒక దేవాలయం లాంటిదే ప్రెస్ క్లబ్. సో ప్రతి జిల్లాలో ఉంటుంది ప్రెస్ క్లబ్. సో మీడియా ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో ఆ జర్నలిస్టులు అందరూ సంక్షేమ విషయం అయితేనేమి, లేదంటే యూనియన్ విషయం అయితేనేమి సంఘటితంగా ఉండడానికి ప్రెస్ క్లబ్లు ఉంటాయి. అండ్ ఈ ప్రెస్ క్లబ్లు ఏంటంటే సామాన్యులు కూడా వచ్చి అక్కడికి వచ్చి తమ సమస్యలు చెప్పుకోవడానికి, లేదంటే తమ గోడును వినిపించుకోవడానికి ప్రెస్ క్లబ్కి వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు. దానికోసం ప్రెస్ క్లబ్ను బుక్ చేసేటువంటి ఒక సాంప్రదాయం ఉంటుంది. కొంత అమౌంట్లు పే చేయడాలు, ఆ ప్రెస్ క్లబ్ను స్లాట్ తీసుకోవడాలు, బుక్ చేయడాలు, ఇట్లాంటివన్నీ నడుస్తూ ఉంటాయి. సో ఒక ప్రభుత్వ పరంగా బుక్ చేయొచ్చు, అఫ్కోర్స్ ప్రతిపక్షాలు బుక్ చేయొచ్చు, సామాన్యమైనటువంటి వ్యక్తులు బుక్ చేయొచ్చు, రైతులు బుక్ చేయొచ్చు, యువకులు, యువ నాయకులు, రైతు సంఘాలు ఎవరైనా కానీ ప్రెస్ క్లబ్కి వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని అంశాలని మీడియా ముందు చెప్పుకోవడానికి, ప్రపంచాన్ని చూపించడానికి ప్రెస్ క్లబ్ అనేది ఒక వేదిక. అయితే ఇట్లాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ రెండు కూడా చాలా క్రియాశీలకంగా ఉంటాయి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు నిరంతరం ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉంటారు. అంటే ప్రతి సందర్భానుసారం అక్కడికి వచ్చి వాళ్ళ గ్రూపులు కానీ, లేదంటే రాజకీయపరమైనటువంటి అంశాలే కానీ, లేదంటే వైద్య రంగం సంబంధించినటువంటి కానీ, సినిమా రంగం సంబంధించినటువంటి కానీ, రాజకీయ రంగం కానీ అన్నీ కూడా ప్రెస్ క్లబ్ దగ్గరికి వచ్చారంటే కనుక ఆ వీడియో అది అధికారికంగా మీడియాకు చేరుతుంది. రైట్. అయితే ఒక రాజకీయ నాయకుడు ఇంట్లోంచి వీడియో రిలీజ్ చేసినా, వాళ్ళు జిమ్ చేస్తూ వీడియో రిలీజ్ చేసినా అది మీడియాలోకి వచ్చేస్తుంది, ఓకే. బట్ ప్రెస్ క్లబ్ అనేది ఒక దేవాలయం లాంటిది. అక్కడికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మీడియా సమావేశం పెడుతున్నారంటే మీడియా ముందు మాట్లాడుకుందాంరా, అంటే ప్రజాక్షేత్రంలో మాట్లాడుకుందాంరా అని చెప్పడం పిలిచినట్టే. ప్రెస్ క్లబ్ అంటేనే ప్రజాక్షేత్రం, ప్రజలు రావడం, ప్రజలకు ఇన్ఫర్మేషన్ పోవడం, ఎవరైనా సామాన్య వ్యక్తి కూడా ప్రెస్ క్లబ్కి రావడం, ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు, ఏదైనా కానీ విషయాన్ని, సమాచారాన్ని బయటకు పంపించవచ్చు. అట్లాంటి ప్రెస్ క్లబ్లో మొన్న కేటీఆర్, అంతకుముందు రేవంత్ రెడ్డి సంవిధానం సంబంధించినటువంటి సభలో రేవంత్ రెడ్డి ఒక మాట్లాడడం జరిగింది. చర్చకు సిద్ధమా, బహిరంగ చర్చకు, రైతులకు సంబంధించి కానీ, యువతకు సంబంధించి కానీ, ఉద్యోగులకు సంబంధించి కానీ, నోటిఫికేషన్లకు సంబంధించి కానీ, వీటన్నింటి విషయంలో చర్చకు సిద్ధమా అన్నటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి సవాల్ అఫ్కోర్స్ కేసీఆర్కి ఇచ్చారు, కేటీఆర్కి ఇచ్చారు, హరీష్ రావుకి ఇచ్చారు, ముగ్గురికి ఇచ్చారు. దాంట్లో కేటీఆర్ రెస్పాండ్ అయ్యి ప్రెస్ క్లబ్కి వస్తే ఆ ప్రెస్ క్లబ్లో ఆయన వెయిట్ చేశారు, ఆయన నుంచి వెళ్ళిపోయారు, అంత అయిపోయింది. అప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. సరే, రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం ఏంటంటే రాజకీయపరమైనటువంటి అంశం. సెకండరీ థింగ్, మళ్ళీ రాష్ట్రంలోకి రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు,
మళ్ళీ ఇప్పుడు రాజకీయాలు స్టార్ట్ అయిపోయినా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ప్రెస్ క్లబ్ విషయంలో ప్రెస్ క్లబ్లు పబ్బులు కాదు, క్లబ్బులు కాదు, ప్రజాక్షేత్రంలో రా లేదంటే ఫామ్ హౌస్కి వస్తాం అక్కడ మాట్లాడుకుందాం అని చెప్పి చేసినటువంటి కామెంట్ నిజానికి కోర్స్ మీడియా పరంగా కూడా దీంట్లో చాలా అంశాలు చాలా వ్యతిరేకత వినిపిస్తోంది. ప్రెస్ క్లబ్ దేవాలయం లాంటి ప్రెస్ క్లబ్ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట తీరు సరిగ్గా లేదు. దీన్ని ఖచ్చితంగా మీడియా మొత్తం కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలిచినా దీని వెనకాల మీడియా సహకారం ఉందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. మీడియా సహకారంతో పాటు అటు సోషల్ మీడియా కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా సహకరిస్తేనే ఈరోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. అట్లాంటిది కొన్ని అక్కడక్కడ నోరు జారుతున్నటువంటి సందర్భాలు ప్రభుత్వాన్ని ఇరకరబెట్టడం కాకుండా ఈరోజు ముఖ్యమంత్రి మాట తీరు పైన కూడా చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. దాంట్లో ప్రెస్ క్లబ్ విషయానికి వచ్చేసరికి క్లబ్బులు పబ్బులు అని మాట్లాడేసరికి రెండింటిని ఏకగాటిని ఎట్లా కడతారు అన్నటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి.